హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాటు వేస్తానికైతే వెళ్ళాము. ఇంతమంది ఎప్పుడైనా ఒక దగ్గరనైతే చూడలేదు. రోజు 64 65 అట్లా వస్తున్నారు మంది. ఎందుకంటే వర్షాల టైంకు పడక ఇంకా పనులు లేక పత్తి చేలు కూడా ఆరబడినట్టు అయినాయి. ఇక పొలాలు కూడా నానక రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొద్ది గొప్ప ఎకరం నాన్నోళ్ళు అయితే వేసుకుంటా పోతే వాళ్ళకైతే ఇంతమంది అయితే వెళ్తున్నాము. ఈ 64 మంది 7 ఎకరం వేసుకుంటానైతే వచ్చేసినాము. ఇంకా ఊరు పక్కన పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఊరు పక్కన పొలం అంటే ఎట్లుంటుంది, ఇంకా అది చీకటి కానీ ఎంత లేట్ అవ్వని అది వేసిన దాకా ఇంటికి వెళ్ళే ముచ్చటే లేదని చెప్పింది మా మేస్త్రి అయితే. ఇక చూడండి మా మేస్త్రి అయితే చూడండి ఇట్లా దళ్ళు అయితే వేస్తుంది 5 కానీ. ఇక అటుపక్క ఉన్నోళ్ళు అటుపక్క ఉన్నోళ్ళు అటుపక్కే. ఎందుకంటే అటు ఇటు పోకుండా ఒక్కరి మీద మునుగు పడకుండా ఉంటుంది అని చెప్పేసి మేస్త్రి అయితే అట్లా దడేసుకుంటూ వస్తూ ఉంటుంది. మీ సైడ్ ఎట్లా చేస్తారనేది కమెంట్ అయితే చేయండి. చూడండి పొలం అయితే సూపర్గా ఉన్నది. ఇంకా నాటైతే వేస్తూ ఉంటే వేయాలనిపిస్తుంది, అట్లా ఉన్నది. ఇంతవరకైతే మేమైతే వేసిన పొలం ఇది. వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికే రీచ్ అయిపోయారు అందరూ. ఈవినింగ్ టైము 5-5:30 టైం. ఇప్పుడైతే 6 అట్లా అవుతున్నది టైం వచ్చి. ఇప్పుడు ఇదంతా వేసి అయితే వెళ్ళాలట. ఇది ఉంది, ఇంకా వెనకాల నారాడు మడి కూడా ఉంది, అది కూడా వేసేసి వెళ్ళమని చెప్పింది. ఇంకా ఈరోజు వచ్చి 7:20 వరకు పొలంలోనే ఉన్నాము, ఊరు పక్కనే అని చెప్పేసి. కంప్లీట్ అయిపోయినాకనే వెళ్ళాము. ఈ బాబాయ్ చూడండి నారు వేయడానికి అయితే చూడండి నారు ఎట్లా వేస్తున్నాడు, ఎట్లతో కొట్టుకొస్తుంది చీరలు వేసుకొని అయితే. ఒక్కడు చాలా ఇబ్బంది పడుతున్నారు. 64 మందికి అందియాలంటే ఒక్కడే వేయాలంటే ఏం వేస్తారు. ఇంకా ఎడ్లకు మనుషులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. చూడండి మా సైడ్ అయితే ఇక్కడ మేస్త్రి చూడండి బారలు వేసుకుంటూ పోతుంది. ఆ బారకు తక్కువ వేసే ముచ్చటే లేదు. చూసిరు కదా, బారకు తక్కువ వేసినాం అనుకో ఇక మనం ఇళ్ళకి రానియరు. ఇంకా చూసిరు కదా మేమైతే అందట్లేదని చెప్పేసి మనిషి 2-3 లొంగలు అయితే పట్టుకొని వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టం అంటే ఎట్లా ఉంటుందో. వ్యవసాయం చేయాలంటే మేమైతే మున్వెళ్ళ వచ్చేసినాము. ఇంకా వేరే పొలం, ఇంకా నారాడు మడి ఉంది, ఇంకో మడి ఉంది, అది వేసి వెళ్ళాలంట. మా కింది మళ్ళీ పట్టిన వాళ్ళు మునువైతే వెళ్ళారు, మేము కూడా వెళ్ళాము. అందరం కలిసి ఇక ఈ 64 మంది నారాడు మళ్ళీ వెయ్యాలి. మీ సైడు నాట్లు పట్టారా, వేస్తున్నారా, కమెంట్ అయితే చేయండి. వర్షాలు అయితే మంచిగా పడాలని మనందరం కోరుకుందాం. మంచిగా పడితేనే రైతులకి కడుపు నిండేది, కూలీలకు కడుపు నిండేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.